अस्सलाम वालेकुम नाज़रीन। हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूँ। मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ मोहम्मद मजीद रिपोर्टर के साथ। संगारेड्डी ज़िले मरकज़ में भारतीय जनता पार्टी बीजेपी के दफ्तर में मेदक के रुकन पार्लिमान रघुनंदन राव ने एक प्रेस कॉन्फ्रेंस से खिताब किया। इस मौके पर रघुनंदन राव ने कहा कि सिर्फ खबरों में नज़र आने के लिए कल्वाकुंतला कविता को बग़ैर मुकम्मल मालूमात के बयानात देना मुनासिब नहीं। इन्होंने कहा कि कविता जो भी बात करे हम इनका एहतराम करते हुए जवाब देते हैं, लेकिन हक़ायक़ जनाना भी ज़रूरी है, हक़ जनाना भी ज़रूरी है। इन्होंने वाज़ेह किया कि वो ज़हीराबाद नहीं बल्कि मेदक के रुकन पार्लिमान हैं, जबकि कविता को ये भी मालूम नहीं कि ज़हीराबाद का एमपी कौन है। इन्होंने कहा कि इन्हें मुलाकात की सियासत करने की कोई ज़रूरत नहीं है। अगर आइंदा भी कविता इनके बारे में गैर ज़रूरी बयानात देंगी तो वो खुद जुबली हिल्स में इनकी रिहाइश गाह पर जाकर आवाम के सामने हक़ायक़ बयान करेंगे। रघुनंदन राव ने कहा कि अगर ज़हीराबाद तक बुलेट ट्रेन लाने का जिक्र डीपीआर में मौजूद है तो इसकी दस्तावेजात सामने लाई जाए। वो मरकजी हुकूमत से बात करके इस मंसूबे की मंजूरी दिलाने की कोशिश करेंगे। इन्होंने सवाल किया कि साबिक वजीर आला की साहिबजादी होने के नाते कविता ने मेदक जिले की तरक्की के लिए क्या इक़दामात अंजाम दी। इन्होंने तनकीद करते हुए कहा कि साबिक वजीर आला के चंद्रशेखर राव को सिंगूर आने का वक्त नहीं मिला, लेकिन दीगर रियासतों में जाती दावतों में शिरकत करते रहे। रघुनंदन राव ने कहा कि कविता अपने वालिद के सियासी असर रसूख की बदौलत एमएलसी बनी हैं, जबकि इन्होंने कभी मुलाकात या जाती ताल्लुकात की सियासत नहीं की। इन्होंने चैलेंज करते हुए कहा कि अगर बीआरएस दोबारा इख्तिदार में आने का दावा करती है तो पहले जीएचएमसी हिस्सा लेकर अपनी अवामी हिमायत साबित करें। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी। 2001లో మీ నాయన డిప్యూటీ స్పీకర్కి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తే ఇదే మెదక్ జిల్లా అదే సిద్దిపేట గెలిపించింది జై తెలంగాణ అని. ఏం చేసిండు మీ నాయన? ఒక్కరోజైనా సంగారెడ్డి జిల్లా పరిషత్ మీటింగ్కి వచ్చిండా? ఒక్కరోజైనా మెదక్ జిల్లా పరిషత్ మీటింగ్కి వచ్చిండా? దుబ్బాకకు ఒక ఆర్డీఓ ఆఫీస్ ఇచ్చిర్రా? పటాన్చెరుకు ఒక ఆర్డీఓ ఆఫీస్ ఇచ్చిర్రా? రామాయపేటకు ఒక ఆర్డీఓ ఆఫీస్ ఇచ్చిర్రా? ఏం చేసిర్రు మీరు? మీ కుటుంబం బాగుపడేందుకు, మీ సొంత ఆస్తులు పెంచుకోవడం కోసం మీరు ప్యాలెస్లు కట్టుకోవడానికి పనిచేసిరు తప్ప మేమంతా ఒళ్ళు ఉన్నం చేసుకొని తెచ్చినాం తెలంగాణ. కాబట్టి కవిత గారు ఎవడో ఏదో రాసిస్తే జహీరాబాద్కు బుల్లెట్ ట్రైన్ రాకపోతే రఘునందన్ ఎందుకు మాట్లాడతలేడు? నేను జహీరాబాద్ ఎంపీ కాదు, అయినా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నువ్వు తీసుకురా. మొదటి డిపిఆర్లో జహీరాబాద్కు బుల్లెట్ ట్రైన్ ఉందని మాట్లాడినావు కదా అబద్ధాలు. నువ్వు తీసుకురా కాగితం, బుల్లెట్ ట్రైన్ నేను మంజూరు చేసుకొస్తా. ఎన్నడన్నా భారత ప్రభుత్వం జహీరాబాద్కు బుల్లెట్ ట్రైన్ ఇస్తాను ఎవరైనా ప్రకటించిన ప్రకటన ఉంటే తీసుకురా, తప్పకుండా జహీరాబాద్కు బుల్లెట్ ట్రైన్ రఘునందన్ రావు తెస్తాడు. ఏది పడితే అది మాట్లాడి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి కార్యక్రమం పెట్టి నోరు ఉన్నది కదా ఏది పడితే అది మాట్లాడదాం, ఇది మంచి పద్ధతి కాదు చెల్లె. అందుకని దయచేసి నీకు చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీకి గెలిచి 10 ఏళ్ళు ఎంపీ ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి ఏం చేసిండో పోయి ఆయనను అడుగు. ఓ మెట్రోని తీసుకురాలే పటాన్చెరు దాకా మియాపూర్ నుంచి మీరు. లింగంపల్లికి వెళ్ళి పటాన్చెరు దాకా ఎంఎంటీఎస్ని ఎక్స్టెన్షన్ చేయలేదు మీరు. కొల్లూరు సర్వీస్ రోడ్ గద్దె దిగాల్సిన కాడ నువ్వు మీ ఆయన మీ బావలు మీ అన్నలందరూ రియల్ ఎస్టేట్ చేసుకునే కొల్లూరు తెల్లాపూర్ కాడ కనీసం ఎగ్జిట్ కాడ 2 ఎకరాల భూమి సేకరించుడు చేతగాలే 10 ఏళ్లలో టీఆర్ఎస్ వాళ్ళకి. నువ్వు నా గురించే మాట్లాడుతావు కవిత. అందుకని దయచేసి ఇప్పటికైనా చెప్తా ఉన్నా, మిగతా జిల్లాలలో ఏమన్నా మాట్లాడుకో. మీ బావతోటి కొట్లాడాలనే కోరుకుంటే సిద్దిపేట వచ్చి కొట్లాడు, ఇంకేమన్నా చేసుకో. కానీ రఘునందన్ తోటి కావాలని గొడవ పెట్టుకుంటావంటే చెప్పు. తెల్లాపూర్ తెలంగాణపురం ఎందుకు కాలే చెప్పు. 10 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారంలో ఉంది కదా, నువ్వే చెప్పినావు కదా తెల్లాపూర్కి వచ్చి తెల్లాపూర్ని తెలంగాణపురం చేస్తా అని. ఇంకా పేరు మార్చుడు చేతగాలే నీకు. మీ నాయన ముఖ్యమంత్రి ఉన్న 10 ఏళ్ళల్లో నువ్వు వచ్చి ఉచిత విద్య ఉచిత వైద్యం చదివి మరి నీ కొడుకుల్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో 10 ఏళ్ళు మీ నాయన ముఖ్యమంత్రిగా ఉంటే
ఒక్కరోజైనా మరి గవర్నమెంట్ స్కూల్కి పోయినావా? ఒక్క స్కూల్ గురించి అయినా మాట్లాడినావా? పోనీ ఎన్నడైనా దవాఖానకు పోయినావా? నాయన ఉచిత విద్య ఉచిత వైద్యం ఇద్దామని ఎన్నడైనా మాట్లాడినావా? ఇవాళ నీ అవసరం కోసం, నువ్వు పోటీ చేయాలనే ఆలోచన కోసం, నువ్వు పార్టీ పెట్టినవని జర్నలిస్టు మిత్రులు అడిగితే ఊరంతా నిన్ను లిక్కర్ రా నేను తిడితే రఘునందన్ రావు చెప్పిండు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశంలో ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉంది, కవిత కూడా పార్టీ పెట్టుకుంటుంది, ఏమైతే తీ అని చెప్పినాం. అరే ఇంత డెమోక్రసీని గౌరవించే నన్ను నువ్వు చేసి పడుతుంది ఆడ ఒక ఆయన ఉన్నాడు కదా, ఒరుతాడు కదా మీ ఎంపీ అంటుంది. మేము మాట్లాడితే మీకు ఒర్రులాగా వినబడుతుందా? మెదక్ జిల్లా ప్రజల కంఠశోష నీకు ఒర్రులాగా వినబడుతుందా కవిత? మాకు మోసం చేసుడు రాదు, మాకు మాయ మాటలు చెప్పుడు రాదు, మాకు నమ్మిన వాళ్ళను వంచడం అంతకంటే తెలియదు. ఇవన్నీ ఏమైనా తెలిస్తే టీఆర్ఎస్ పార్టీ పెట్టిన వాళ్ళకి తెలుస్తాయి, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చిన వాళ్ళకి తెలుస్తాయి, నాయనతోటి హెలికాప్టర్లో తిరిగిన వాళ్ళకి తెలుస్తాయి, రోజా ఇంటికి పోయి రొయ్యల పులుసు తిన్న వాళ్ళకి తెలుస్తాయి, సినిమా ఇండస్ట్రీని బెదిరించి పైసలు తీసుకున్న వాళ్ళకి తెలుస్తాయి, సినిమాలు ఆడనీయమని బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళకి తెలుస్తాయి. మాకు ఇవేం తెలియదు చెల్లె, అమాయకులు మేము. ఏమనుంటే ప్రజలకు సేవ చేసుడు తెలుసు, ఈ దేశం కోసం పనిచేయడం తెలుసు, నమ్మిన సిద్ధాంతం కోసం గీత గీసి నిలబడడం తెలుసు. మీలాగా లాలూచి రాజకీయాలు, కుమ్ముక్కు రాజకీయాలు, ఇట్లాంటి చిల్లర పనులు రఘునందన్ ఎప్పుడు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయడు. కాబట్టి రఘునందన్ గురించి మాట్లాడే కంటే ముందు 1కి 4 సార్లు అట్లా ఆలోచించి మాట్లాడుకుంటే మంచిదని సోదరి కవిత గారికి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను.